హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న పొద్దుటి వ్లాగ్ అండి. ఇంకా నిన్న మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే హాల్ సగం క్లీనింగ్ మొన్న నైట్ చేశాను. ఇంకా మిగిలిందంతా నిన్న పొద్దున్నే కంప్లీట్ చేసేసానండి. అదైతే ఇంకా నిన్నటి వ్లాగ్లోనే యాడ్ చేసేసాను. అదంతా ఇల్లు మొత్తం దులిపాకైతే ఫుల్గా దుమ్ము వచ్చేసిందండి. ఇంకా అదంతా ఊడ్చేసి తర్వాత కిచెన్లోకి వచ్చాను. ఇంకా నేను వచ్చే గ్యాప్లో మా హస్బెండ్ అయితే టీ పెట్టుకున్నారండి. అలాగే పిల్లలకు కూడా పాలు కలిపిచ్చారు. ఇంకా నేను వచ్చి ఇంకా రైస్ అయితే కడిగేసాను. ఇంతకుముందే కడిగి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇంకా ఒక సైడ్ రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు అయితే లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయట్లేదండి, కర్రీ అయితే ఏం. సో పాపకు కూడా కొంచెం మొన్నటి పులిహోర ఉంది, ఇంకా అదే కలిపి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకనేసి కొంచెం రైస్ అయితే పెట్టేశానండి. పాపనైతే స్కూల్కి పంపించేస్తున్నాను, ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చులే అనేసి. ఇక్కడైతే హాట్ వాటర్ అవ్వగానే ఇంకా గ్లాస్లోకి పోసుకొని ఈ డీటాక్స్ పౌడర్ ఉంది కదండి, మొన్న నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, అదైతే దాంట్లోకి ఒక స్పూన్ వరకు అయితే వేసుకొని ఇంకా ఆ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నానండి. అవి కొంచెం పేరుకోవడానికి టైం పడుతుంది. తర్వాత అయితే ఇక్కడ పల్లి చట్నీ కోసం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను గిన్నెలోకి. అయితే ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం వేగాక అయితే పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీలు వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. మొత్తం పచ్చి కొబ్బరి చట్నీ వేస్తే మొన్న అయితే అంత ఇష్టంగా తినలేదండి. సో అందుకనేసి ఈరోజు అయితే కొంచెం పల్లీలు కొంచెం పచ్చి కొబ్బరి కలిపి చేస్తున్నాను. ఇక్కడైతే ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయండి. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఏమో హాట్ వాటర్ ఫినిష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ రైస్ చూసారు కదా దగ్గర పడింది, ఇంకా సిమ్లోకి అయితే పెట్టేశాను. ఇవి కూడా కొంచెమే చల్లారాయండి, ఇంకా టైం లేదు. ఫాస్ట్గా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పొద్దున లేచి క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, సో కొంచెం హడావిడి అయిపోయింది పని అయితే. కిచెన్లోకి వచ్చి మళ్ళీ ఫాస్ట్గా ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా పెట్టుకున్నాను పని కూడా. సో వన్ టైం చేయట్లేదు, ఓన్లీ రైస్ పెట్టేశాను. ఇంకా చట్నీ నిన్నటిది అయిపోయిందని కొంచెం చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. దోశ పిండి కూడా కొంచెం ఉందండి. ఇంకా చట్నీ నార్మల్గా అంత వైట్గా కనిపిస్తుందండి. పల్లీలు ఇంకా పచ్చి కొబ్బరి అయిపోయేసరికి అసలు కలర్ఫుల్గా లేదు. అందుకనేసి మళ్ళీ సింపుల్గా పోపు పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఒక ఎండుమిర్చి అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ వేసి అయితే కొంచెం పసుపు వేసి ఇక్కడ పోపు అయితే పెట్టేశానండి. చట్నీని అయితే ఇంకా పోపు పెట్టి దీన్ని పక్కన పెట్టేసి దోశలు వేయడం స్టార్ట్ చేశానండి. దోశలు అయితే ఇంకా మొన్నటి పిండి అండి ఇది, దోశ బ్యాటర్ అయితే. ఫస్ట్ దోశ అయితే ఇంకా అస్సలు బాగా రాలేదు. ఆ దోశ ఒకటి నా కోసం పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కు మా పాపకు దోశలు వేసి ఇచ్చానండి. ఇక్కడ చూడండి, ఇది వేయడమే బాగా వేయలేదు నేను. వేసి ఆయిల్ కొంచెమే వేసాను లైట్గా. రోజు ఆయిల్ ఎక్కువ అవుతుంది అనిపించి ఇంకా ఆయిల్ తక్కువ వేసినందుకు ఈ దోశ చూడండి ఎంత ఇబ్బంది పెట్టిందో రావడానికైతే. ఇంకా కొంచెం అటు ఇటు విరిగిపోయిందండి. మొత్తానికైతే ఎలానో అలా వచ్చేసింది. ఇంకా ఈ మధ్యలో ఏంటి దోశ ప్యాన్ అసలు హ్యాండ్ ఇవ్వట్లేదు అనేసి అనుకున్నాను. అంతలోనే ఈరోజు అయితే అలా అయిందండి. ఇంకా మిగిలిన పిండి దోశలు ఎలా వస్తాయేమో, మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలనేసి అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంకా మిగిలిన దోశలన్నీ బాగా వచ్చాయండి. ఇది ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇక్కడ చూసారు కదా, తీస్తుంటే అయితే ఇంకా సరిగా రాలేదు. మా పాపేమో మమ్మీ చూస్తా అని ఇంకా వెనక నుంచి వచ్చి అడుగుతూ ఉందండి. నాకైతే ఇట్లా మంచిగా రాకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగిల్లనుకో ఇంకా చికాకు అనిపిస్తుందండి. ఇక్కడ సగం వస్తే తీసి అయితే పక్కన ప్లేట్లో పెట్టేశాను. పెట్టి ఇంకా ప్యాన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ దోశ అయితే వేసానండి. ఇంకా ఆ దోశ అయితే బాగా వచ్చింది. ఇంకా తర్వాత దోశలన్నీ బాగానే వచ్చాయండి. ఇంకా మా హస్బెండ్ ఒక 2 దోశలు, పాపకు అయితే ఒక దోశ వేసి ఇచ్చాను. కొంచెమే బ్యాటర్ ఉంది కదా, సో అందుకనేసి. ఇంకా మా హస్బెండ్కి కూడా ఈరోజు ఆఫీస్లో కొంచెం తొందరగానే పని ఉందనేసి వెళ్తున్నారు. ఇంకా పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా అటు నుంచి అటే వెళ్తా అనేసి అన్నారు. సో అందుకనేసి ఇంకా తనకు కూడా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇంకా చూసారు కదా, ఈ దోశ అయితే మంచిగా వచ్చింది. ఇంకా వేయడం కూడా మంచిగా వేసాను. ఇందాకేమో దోశ బ్యాటర్ సరిగా కలపకుండా వేసినట్టున్నానండి, అందుకే అంత పల్చగా వచ్చింది దోశ అయితే. ఇక్కడైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నాను, గంట కంటే కొంచెం ఎక్కువ వేసుకొని పిండి అయితే దోశలు వేస్తున్నానండి. ఇంకా నిన్న మొన్నటి నుంచి అయితే అసలు ఇల్లు సర్దడం మీదే చికాకు అవుతుందండి. ఇంకా అందులోనూ మొన్ననేమో వీడియో ఒకటి మొత్తం దాన్ని డిలీట్ చేశాను కదా, ఇంకా నిన్ననేమో వీడియో అప్లోడింగ్కి పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళానండి. అదే అప్లోడ్ అవుతుందిలే అనేసి. ఇంకా అది ఏదో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి వీడియో అయితే అసలు అప్లోడే అవ్వలేదు. నేను ఇంటికి వెళ్ళాక చూసుకుంటే 2 o'clockకి వీడియో అయితే రాలేదండి. నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే షెడ్యూల్ చేస్తాను కదా, ఇంకా ఈరోజు డేట్ వేయాల్సింది పోయి రేపటి డేట్ వేస్తాను. అలా ఏమన్నా అయిందనుకో
అనుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చి చూసేసరికి వీడియో అసలు అప్లోడే కాలేదండి. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక సగం అప్లోడ్ అయిన వీడియోని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేశాను. ఇంకా అప్పటి వరకు ఈవినింగ్ 5:30 అయిందండి. అది పూర్తిగా అప్లోడ్ అయ్యే టైంకే మళ్ళీ కరెంట్ పోయింది. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఫోన్ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇంకా మొత్తానికి అలా చేశాను. నిన్న మొన్నటి నుంచి అయితే నా టైం అస్సలు బాగాలేదండి. ఇంకెందుకో ఇలా అవుతుంది. ఇక్కడైతే దోశలు వేయడం కంప్లీట్ అవ్వగానే ఒక దాంట్లోకేమో కొంచెం రైస్ తీసుకున్నాను పులిహోర కోసం. ఇంకో దాంట్లోకేమో కర్డ్ రైస్ చేద్దామనేసి బాబు కోసం అయితే ఇంకా పులిహోర తింటే అది కొంచెం పులుపు కదండి, బాబుకి అరుగుతుందో అరగదో అనేసి అయితే కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాప కోసమేమో ఇక్కడ పులిహోర మొన్నటిదే అండి, ఇది అయితే ఇంకా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రెష్గా అలానే ఉంది. ఇంకా కొంచెం రైస్లో సాల్ట్ వేసానండి. ఇంకా రెండిట్లలో కూడా కొంచెం కొంచెం సాల్ట్ అయితే వేసి ఇక్కడైతే ఈ పులిహోర మిక్స్ ఉంది కదా, ఇంకా అదైతే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఇంకో అన్నంలోకి అయితే కొంచెం కర్డ్ వేసుకున్నానండి. ఇంకా ఈ రెండు అయితే కలుపుకుంటున్నాను. కర్డ్ రైస్ అయితే మళ్ళీ పోపు పెట్టానండి. సో ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, మిరియాలు ఉంటే మిరియాలు, ఇంకేవి ఉంటే అవి వాటితో అయితే పోపు పెట్టాలి. ఇంకా దీన్ని కలిపి అయితే పక్కన పెడతాను, పోపు అయితే తర్వాత పెడతానండి. ఇక్కడ చూసారు కదా పులిహోర అయితే కలుపుతున్నాను. పులిహోర అయితే మొన్నటికంటే ఈరోజు ఇంకా టేస్ట్ బాగా అనిపించిందండి. ఎందుకో ఇంకా 3 days తర్వాత కలుపుతున్నా కానీ బాగా అనిపించింది ఆ రోజు కంటే. ఇంకా కలిపి అయితే కొంచెం పాపకి బాక్స్లోకి పెట్టాను, కొంచెం కలిపి అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ తర్వాత అయితే ఈ కర్డ్ రైస్ కలుపుతున్నానండి. ఎందుకో పెరుగంతా వాటర్గా అనిపించింది, బాగా చిక్కగా లేదండి. సో పాలు చిక్కగా లేవు, పెరుగు అయితే గడ్డలా రాలేదండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పాపకి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా పల్లి పట్టి పెట్టాను, కొంచెం ఈ పులిహోర అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ప్యాక్ చేసిస్తాను. ఇంకా టైం ఉందనేసి స్పీడ్గా ఈ బౌల్లన్నీ తోముకుంటున్నానండి. ఇంకా ఈ బౌల్లన్నీ ఇప్పుడు తోముకుంటే తర్వాత చాలా పనులు ఉన్నాయండి ఈరోజు అయితే. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కదా పొద్దున్నే, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను పొద్దున్నే. ఇంకా ఆ బట్టలు ఎండేయాలి, మళ్ళీ ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ వేయాలి. ఇంకా మళ్ళీ పాప వెళ్ళాక వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, బాబుని పడుకోబెట్టాలి, ఈ పనులన్నీ ఉన్నాయని బోల్ తోముకుంటున్నాను. ఇంకా బోల్ తోమడం అయిపోయింది. ఇంకా పాపనైతే తీసుకెళ్తా అన్నారు మా హస్బెండ్, ఇంకా అందుకనేసి బయటకు వస్తున్నానండి. మా బాబు చూడండి పాపతో పాటే ఉరుకుతున్నాడు. ఇంకా మా పాప ఏమో అలానే వచ్చింది, వెళ్ళి చెప్పులు వేసుకో అంటే ఇంకా చెప్పులు వేసుకొని మళ్ళీ వచ్చిందండి. ఇంకా నేనైతే బాబుని ఎత్తుకున్నాను, ఒకటే ఏడుపండి తను కూడా వెళ్తా అనేసి. ఇంకా బైక్పై వెళ్ళడం అంటే సరదా అండి, ఇంకా తీసుకెళ్ళకపోతే ఒకటే గోల చేస్తూ ఉంటాడు. ఇంకా బాబుని ఎత్తుకొని అయితే నేను ఇంట్లోకి వచ్చేసానండి. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా రాగానే వచ్చి బాబుని అయితే పడుకోబెట్టేశానండి. కొద్దిసేపు ఏడ్చి పడుకున్నాడు. ఇంకా బాబు పడుకున్నాక తర్వాత కిచెన్లోకి వచ్చి ఇంక ఇందాక తోమిన బోళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కడుక్కుంటున్నానండి ఇప్పుడైతే. హాయ్ అండి, హ్యాపీ ఫ్రైడే. ఇంకా పొద్దున లేచినప్పటి నుండి క్లీనింగ్ అండి. నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ కొద్దిగా క్లీన్ చేయగానే బాబు అయితే లేచాడండి. ఇంకా అస్సలు పడుకోలేదండి, 12 వరకు సతాయించేశాడు. సో అందుకనేసి ఇంకా నేను కూడా పడుకుండిపోయానండి. పొద్దున్నే లేచాను, మళ్ళీ లేస్తే నాతో పాటు బాబు కూడా లేచాడండి. 5:45 కదా లేచాను. ఇంకా లేచి ఇలా ఉంది కదా ఈ కబోర్డ్, ఇటు సైడ్ అయితే మొత్తం నిన్న క్లీన్ చేశాను. ఇంకా ఇటు సైడ్ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తానండి. పొద్దున లేచి అయితే తర్వాత సోఫాలు, ఇంకా ఇటు ఈ విండో, ఇంకా అక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉన్నాయి చూసారా విండోస్, ఇంకా అవి మొత్తం హాల్ మొత్తం అయితే ఈరోజు డీప్ క్లీనింగ్ అయిపోయిందండి. యాక్చువల్లీ ఫ్రైడే క్లీనింగ్ చేయొద్దు అంటారు కదా, కానీ ఇంక ఏమో అండి నాకు తప్పలేదు, చేసేసాను. సో ఇంక ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇందాకే వెళ్ళాకైతే కొన్ని బోళ్ళు ఉంటే అవన్నీ కడిగేసాను. పొద్దున్నే మిషన్లో అయితే బట్టలు వేసానండి, ఇంకా అవైతే పడేసుకోలేదు. బాబుకైతే స్నానం చేయించి పడుకోబెట్టానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను నేనైతే. ఇప్పుడైతే ఇంకా బట్టలు పడేసుకునే లోపు ఎడిటింగ్ పని అయితే చేసుకుంటానండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నామండి రెడీ అయిపోయి. సో ఆఫ్టర్నూన్ అయితే టైం 2 o'clock అవుతుంది. చిన్న ఫంక్షన్ ఉంది మా విలేజ్లో, అందుకనేసి ఇంకా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా హస్బెండ్ వచ్చాడు, రాగానే రెడీ అయిపోయి ఫాస్ట్గా అయితే వెళ్తున్నామండి. ఇంకా బట్టలు అయితే ఫుల్గా ఈరోజు అన్నీ వాష్ చేసి ఇంకా వర్షం కుట్టదనే ధైర్యంతో అయితే బైక్ని వేసి వెళ్తున్నాము. ఒక 1 hourలో 1.5 hourలో మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతామండి. చిన్న ఫంక్షనే, సో అందుకే నార్మల్గా వెళ్తున్నామండి. ఇంకా లంచ్ చేసి మళ్ళీ వచ్చేస్తాము. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే వచ్చామండి. ఈవినింగ్ అయితే వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం అండి. నేనైతే బట్టలన్నీ ఎండేసి వెళ్ళాలని చెప్పాను కదా,
ఇంకా వచ్చేసరికి అయితే అన్ని తీసి దండం మీద ఉన్నాయి. ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళైతే తీశారు. ఇంకా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎంత హ్యాపీగా అనిపించిందో. బట్టలు అన్నీ తడిసిపోయాయి కావచ్చు అనుకుంటూ వచ్చేసాను, కానీ చూసేసరికి అన్నీ నీడకున్నాయండి. అంటే వర్షం కొట్టని చోట అయితే ఉన్నాయి. సో వాటిని చూడగానే అమ్మాయి అనుకున్నాను, కానీ ఇంకా వీడియో విషయంలో డిసప్పాయింట్ అయిపోయానండి. ఇంకా అప్లోడ్కి పెట్టేసి వెళ్ళాను, కానీ అది ఎందుకో ఎర్రర్ అయిపోయిందండి. ఇంకా నేను వచ్చాక మళ్ళీ 5 o'clockకి నిన్నటి వీడియో ఇక్కడ మాట్లాడుతుంటే కూడా మాట్లాడనివ్వట్లేదండి. పిల్లలైతే ఒకటే ఏడుపు. ఇంకా వాళ్ళు ఫస్ట్ వాళ్ళని పడుకోబెట్టి తర్వాత పని చేసుకుందాం అనేసి ఇక్కడ బెడ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాబు కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు. సో అందుకనేసి ఇంకా ఈ బెడ్షీట్ అయితే మార్చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఫుల్గా పని ఉండే, బట్టలు చాలా ఉండే, ఇంకా అవన్నీ ఎండేసాను. వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేసుకున్నాను. బాబుకి లంచ్ తినిపించేసి ఇంకా మేమైతే రెడీ అయ్యి ఊరికి వెళ్ళామండి. ఇంక ఇదంతా వీడియో షూటింగ్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం పడుతుంది కదండి. ఫాస్ట్గా చేసుకోవాలనేసి అయితే ఇంకా చేసుకొని ఊరికైతే వెళ్ళామండి. ఇంకా వెళ్ళి ఒక 1-2 అవర్స్లో వచ్చేద్దాం అనుకున్నాం. అది కాస్త 4-4:30 అయిందండి. ఇంకా వచ్చాక బట్టలన్నీ తడుస్తాయి అనుకున్నా, కానీ ఆంటీ వాళ్ళు అయితే తీశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంక ఇక్కడైతే ఈ బెడ్ మొత్తం క్లీన్గా తీసేసామండి. పాత బెడ్షీట్ తీసేసి ఇంకా మొత్తం దులిపి ఇక్కడైతే కొత్త బెడ్షీట్ వేసాము. కింద కవర్ ఉంది కదా, అదైతే ఇంకా బాబు పుట్టక ముందు తీసుకున్నాను అనుకుంటా. ఐ థింక్ 1 year దాటిపోయిందండి. ఇంకా కొంచెం చిరిగిపోతుంది. ఇంకొక 1 year కాపాడాలంటే ఇంకా అంతే అండి. బాబు కూడా ఇంకా టాయిలెట్ చేయడు, ఇంకా చెప్పే స్టేజ్కి వస్తాడు కదా. అప్పటి వరకు ఉంటే చాలండి. ఇంకా ఇదంతా నీట్గా వేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టాను. ఇంకా 5 o'clock అయితే నిన్నటి వీడియో అప్లోడ్ చేశానండి. అప్పుడు మాట్లాడుతుంటే అయితే మా బాబు ఒకటే ఏడుపండి. పిల్లలు అయితే అంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాము. వచ్చుడు రాగానే కార్లోనే పడుకున్నారండి. ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా అని తీసుకొచ్చి అయితే బెడ్లో పడుకోబెట్టేశాను. ఇంకా పడుకున్నాక వర్షం అయితే ఫుల్గా వచ్చిందండి. కొన్ని ఇటు సైడ్ వేసాను బట్టలు అయితే, ఆ కొన్ని తడిసాయి, కానీ మిగతా అన్నీ మంచిగా ఉన్నాయండి. సో ఇంకా వాళ్ళు పడుకొని లేచేసరికి అయితే కరెంట్ పోయిందండి. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే పోతే చిన్న ఛార్జింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, అదైతే పెట్టేశాము. ఇంకా వాళ్ళైతే లేచారండి. వాళ్ళు లేచాకైతే కరెంట్ లేదు. ఒక 1.5 hours 2 hours అండి. 7కి వచ్చింది కరెంట్. అయితే చికాకు చేశారండి. ఒకరు కాకపోతే ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. ఇక ఎప్పటికీ ఎత్తుకొనే ఉండాలన్నట్ట వాళ్ళిద్దరిని అయితే. సో ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరిని ఎత్తుకొని ఇంకా చేతిలో నొప్పి వచ్చాయండి మాకైతే. ఇంకా కరెంట్ అయితే 7-7:30కి వచ్చింది. ఇంకా రాగానే పిల్లలిద్దరికి అయితే కొంచెం తినిపించేసి ఇంకా స్నానాలు చేయించానండి. ఇంక ఇప్పుడు వాళ్ళు పడుకున్నారండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. వాళ్ళని పడుకోబెట్టి కిచెన్లోకి వచ్చానండి. ఫుల్గా బోళ్ళు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైంలో ఆల్రెడీ తోముకున్నాను, కానీ ఇంక ఇప్పుడు డిన్నర్ చేసిన బోళ్ళు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి తోమాలి. బట్టలు చాలా వాషింగ్ మిషన్లో వేసాను ఈరోజైతే. అవన్నీ ఫోల్డ్ చేసి పడుకోవాలండి. రేపైతే పాపకి స్కూల్ లేదంట. సో ఇంకా రేపైతే కొంచెం లేట్గా లేస్తానండి, రెస్ట్ తీసుకుంటాను. రోజు పొద్దున్నే లేచుడు అవుతుంది, లేట్గా పడుకోవడం అవుతుంది. రేపైతే నెమ్మదిగా లేస్తాను. ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పడుకున్నాను అనుకో, రేపు లేట్గా లేచినా ఏం కాదండి. సో ఇంకా బోలు తోమి మా కోసం అయితే చియా పుడింగ్ చేసుకోవాలి. అదైతే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇక బోల్ తోమక కంటే ముందే ఇక్కడ చియా పుడింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఒకటే గ్లాస్ ఉంటుంది కదా బౌల్, దాంట్లో అయితే నానబెట్టుకుందాం. ఇంకా 2 ఎందుకనేసి ఇంకొకటే దాంట్లో నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ చియా సీడ్స్ అయితే వేసుకున్నానండి. ఈ జార్స్ అయితే నాకు భలే నచ్చాయండి. మెయిన్గా దీనికోసం ఇంకా ఓట్స్, చియా సీడ్స్ ఇవి నానబెట్టుకోవడానికి అయితే బాగా పనికొస్తాయండి. ఇంకా ఇవి అయితే చియా సీడ్స్ అయితే వేసి పాలు పోసి ఇంకొకసారి అయితే కలుపుతున్నానండి. కలపకుంటే మొత్తం అట్లనే గడ్డలాగా ఉంటున్నాయి, మధ్యలో ఏమో నానట్లేదండి. సో అందుకనేసి బాగా కలుపుకున్నాను. గుమ్మడి గింజలు డైరెక్ట్ దాంట్లో వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అనేసి మళ్ళీ సపరేట్గా నానబెడుతున్నాను. బాదం ఇంకా గుమ్మడి గింజలు అయితే చాలా రోజులు అవుతుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టక కూడా అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా పడుకునేటప్పుడు ఏదో ఒక పని అవుతుంది, మర్చిపోతున్నాను. ఇక్కడైతే ఈ చియా సీడ్స్లోకి అయితే డేట్స్ వేసుకుంటున్నానండి. 4 డేట్స్ వేసాను, నాకు 2, మా హస్బెండ్కి 2 అన్నట్టుగా. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఒక డబ్బాలో వేసుకున్నాను. ఇంకా రెండింటికైతే మూత పెట్టేశానండి. తర్వాత అయితే ఇంకా చియా సీడ్స్ను పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడే విండో దగ్గర అయితే పెట్టాను. ఇంకా కొన్ని పాలైతే పెరుగు కూడా తోడు పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇందాక చాలా గిన్నెలు ఉన్నాయని చెప్పాను, కానీ ఆఫ్టర్నూన్ ఆల్రెడీ మొత్తం తోమేశాను కదా వంట గిన్నెలు అయితే. ఇక్కడ ఓన్లీ చియా అంటున్నా,
కర్డ్ రైస్ గిన్నె ఇంకా పులిహోర గిన్నె, అవి టీ గిన్నె ఉన్నాయండి. ఇంకా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అయితే ఆ బ్యాగుల్లోనే ఉందండి. రేపు స్కూల్ లేదనేసరికి కొంచెం అశ్రద్ధ అయ్యి ఇంకా తీయడం కూడా మర్చిపోయానండి. ఈ బోళ్ళన్నీ తోమాక గుర్తొచ్చింది. ఇంకా అప్పుడు తీసుకెళ్ళి సింకులో వేసేసాను దాన్ని అయితే. ఇంకా రేపు తోముదామనేసి ఇక్కడ ఈ బోళ్ళన్నీ తోముకున్నానండి. ఇంకా మా హస్బెండ్ పిల్లలైతే వెళ్ళి పడుకున్నారు. అమ్మ మామూలుగా సతాయించలేదండి పిల్లలైతే. ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే ఇల్లంతా ప్రశాంతంగా ఉందండి. ఇంకా ఈరోజు ఇల్లు కూడా సర్దాను కదా, ఇంకా ఎంతైనా ఇల్లు సర్దినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి. మైండ్ అయితే ఎంత పనైనా చేయాలనిపిస్తుంది ఫాస్ట్గా. ఇల్లు నీట్గా ఉన్నప్పుడే. ఇల్లు నీట్గా లేకుంటే పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదండి. ఏమోలే ఎక్కడికక్కడ పోతామేలే అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే ఈ బోళ్ళన్నీ తోమేసానండి. తోమి మొత్తం కడిగాను. ఇంకా హాల్లోకి వెళ్ళి అయితే బట్టలు మడత పెట్టాలి. ఇంకా సోఫాలకి కవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాష్ చేశాను. ఇంకా అవన్నీ నీట్గా వేసుకొని అయితే పడుకోవాలి. ఈరోజు అయితే పని కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందండి. రోజుతో పోలిస్తే ఫాస్ట్ అంటే ఇంకేం ఫాస్ట్ కాదు, కానీ ఇంకా రోజుతో పోలిస్తే అయితే కొంచెం తొందరగానే అయిపోయింది అనుకోవాలి. పని కూడా కొంచెం తక్కువగానే ఉందండి. పొద్దున్న నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫుల్ పని అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది. రేపు బెడ్రూమ్ సర్దుదాం అనుకుంటున్నానండి. ఇంకా చూడాలి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో. బెడ్రూమ్ అయితే మరీ అంత డస్ట్గా అయితే ఏం లేదండి. కానీ నా ఓపిక ఉంటే సర్దుతాను, లేదంటే లేదండి. ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోదలుచుకోలేదు. ఇంక ఇక్కడైతే ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఫోల్డ్ చేసుకొని అయితే అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. మళ్ళీ ఒకవేళ రేపు బెడ్రూమ్ సర్దాను అనుకో, మళ్ళీ ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ తీయడం ఎందుకు, ఇక్కడే పెట్టుకుంటా. రేపు సర్దేటప్పుడు డైరెక్ట్ అక్కడ పెట్టుకోవచ్చులే అనేసి అయితే అన్నీ ఫోల్డ్ చేశానండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ చాలా టైమే పట్టిందండి. ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేశాకైతే అక్కడ సోఫా కవర్ కూడా వేసేసాను. చాలా బట్టలు, ఇంకా కొన్ని బట్టలు తడిసినవే ఉన్నాయండి. అవైతే మళ్ళీ రేపు ఎండేయాలి. చైర్లో పెట్టి ఇంట్లోనే పెట్టేశాను. ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేయడం అయిపోయిందండి. తర్వాత అయితే ఇక్కడ సోఫా కవర్లు వేసుకుంటున్నాను. నీట్గా అనిపిస్తున్నాయండి సోఫా అయితే. ఇంకా ఆ విండోకు కర్టెన్స్ అవన్నీ వేయాలి, కానీ ఇంకా రేపు మార్నింగ్ వేసుకుంటానండి. ఇప్పుడైతే వేయను. ఇంకా ఆ కర్టెన్స్ వేసుకుంటుంటే ఆ పైన రాడ్స్ తీస్తూ ఉంటే ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుందండి. మళ్ళీ పిల్లలు వేస్తారు అనవసరంగా, ఎందుకులే అనేసి అయితే ఓన్లీ ఇవైతే వేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈ పిల్లలు పెట్టే కుషన్ కూడా చిరిగిపోయిందండి. మా అమ్మ వచ్చినప్పుడు అయితే మిషన్ మీద కుట్లేపియాలి. ఇంకా నేను వేద్దామంటే మిషన్ ముట్టుకుంటానో లేదో పిల్లలు ఇద్దరు ఉరికొస్తారండి. సో ఇంకా దాన్ని అయితే అంటే క్లీన్ చేసి కుట్టే అంత ఓపిక లేదు పిల్లలతో అయితే. ఇంకా నా వల్ల కాదండి. మా అమ్మ వచ్చినప్పుడే ఇంకా ఆ పని అయితే మమ్మీతో చేపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇదైతే వేస్తున్నానండి. ఎంత నీట్గా అనిపిస్తుందో ఇది వేస్తుంటే అయితే నాకైతే. ఇంకా ఇది మొత్తం వేసాకైతే ఇంకొక చిన్నది ఉంటుంది కదా సోఫా, దాంట్లో కూడా వేసానండి. ఇంకా వేసి ఇంకా ఇల్లంతా నీట్గా సర్దేశానండి. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేశాను, కానీ బెడ్రూమ్లో అయితే పెట్టలేదు. రేపు మళ్ళీ బెడ్రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసి బట్టలు అయితే ఏం పెట్టలేదు. ఇంకా సోఫాలు సో చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా ఇల్లంతా మొత్తం అయితే సర్దేశానండి. చాలా నీట్గా అనిపిస్తుందండి, కొత్తగా అనిపిస్తుంది. ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే జస్ట్ టైం అయితే 10 to 10 అవుతుందండి. ఎంత ఫాస్ట్గా చేసి పడుకుందాం అనుకున్నా కానీ ఖచ్చితంగా లేట్ అవుతూనే ఉందండి. సో ఇంకా ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకుంటానండి. ఫుల్గా ఉబ్బరిస్తుంది కదా, సో అందుకనేసి ఇంకా నేను పడుకొని 1 hour అలా అవుతుందో లేదో ఇంకా బాబు అయితే లేస్తాడండి. సో మళ్ళీ ఒక 2 hours జాగారమే అవుతుంది. అక్కడ కుర్చీలో కనిపిస్తున్నాయి కదా బట్టలు, అవైతే కొన్ని తడిసాయండి, రేపు ఎండేస్తాను. ఇంకా అవి ఒక్కటే మెస్సీగా ఉన్నాయి, మిగతా అంతా క్లీన్ అయిపోయిందండి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసి వచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.